హుస్నాబాద్లో ఎల్లమ్మ చెరువు, హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తా, మల్లెపూర్ మల్లె చెట్టు చౌరస్తా దగ్గర స్థానిక నాయకులందరితో కలిసి పాదయాత్ర ఇంటింటికి తిరిగినాం. తప్పకుండా కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ప్రజలందరూ తప్పకుండా మద్దతు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని జీవింపజేయాలనే ఆలోచనతో నడుస్తాను. తర్వాత 10 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ 2 కోట్ల ఉద్యోగులు కానీ, 15 లక్షల రూపాయల నగదు కానీ, రైతుల ఆదాయం రెట్టింపు కానీ, రైతులకు సంబంధించిన పెన్షన్ కానీ ఇవ్వకపోగా తెలంగాణ ఏర్పాటును అవమానపరిచింది. టీఆర్ఎస్ పార్టీ కూడా 3016 రూపాయలు ఇవ్వలేదు, ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదు.